సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రైస్తో వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన రైస్ 2 కప్పులు తీసుకుంటున్నానండి. చూడండి, ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉండాలండి. ఇలా మిశ్రమం ఇలా ఉంటే చక్కగా వస్తాయండి. దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం మనం. చూడండి, ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక క్యారెట్ సన్నగా తురిమి వేస్తున్నానండి. ఒక క్యారెట్ తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా చిన్నగా తురిమి కట్ చేసి వేసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి రెబ్బలండి, చిన్న ముక్క తీసుకున్నాను. అల్లం ఒక 2 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర అండి కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ అండి, అదే 1 కప్పు వేసాను. 1 కప్పు పెరుగు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి. ఇవన్నీ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా చేతికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా తీసుకుంటూ ఇలా సాఫ్ట్గా అనుకోవాలండి. చుట్టూ మధ్యలో హోల్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఇంతే అండి. ఒక పేపర్ పైన కూడా చేసుకోవచ్చండి. పేపర్ పైన మీకు ఇలా రాకుంటే పేపర్ పైన ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది అండి, దానిపైన చేసుకోవచ్చు. లేదంటే చేతి పైన కూడా ఇలా చేసుకోవచ్చు అండి. ఆయిల్ అప్లై చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చేసుకొని వేసేసుకోవడమే అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మొత్తం విచ్చుకుపోతాయండి అవి. వేసిన వెంటనే కూడా వీటిని కదలనివ్వద్దండి, అటు ఇటు అనద్దు. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాతనే, ఈ ఫ్రై అయిన తర్వాతనే మనం రెండో వైపుకు వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా వేసుకోవాలండి అన్నీ. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే మనం రెండో వైపుకు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వెంటనే తిప్పితే ఇవి విచ్చిపోతాయండి. ఇవి మొత్తం ఇట్లా విరిగిపోతాయండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. సింపుల్గా అయిపోతుంది మనకి. దీన్ని టమాటా కెచప్తో తినొచ్చు, పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుందండి. మనకు ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.